స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి and all other souls to rest in peace offered by Gade Lucirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Madhimi Annapurna. For God's blessings and for bright future of Satvik and Revant, victory in court case, Mass offered by Uriya Sudhakar. For special intentions of Manda Raju, Sumalata, and for good health of family and for good crops, Mass offered by Mandaraju Sumalata. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ మన కన్నిటిని, శోధనను, ఇబ్బందిని, ఇరుకును, మన యొక్క ఆలోచనలను, ఆశలను అన్నింటిలో దేవుని యొక్క కృప మనకు తోడే ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి వ్యసనములో, ప్రతి బలహీనతలో దేవుడు మనకు తోడే ఉండి విడుదల కలుగు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అనేక మంది వారి బిడ్డల నిమిత్తము ప్రార్థన చేయమని అడుగుచుండగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డను దీవించాలని, ఆశీర్వదించాలని, గొప్ప చదువులు చదువుటకు దేవుడు తోడే ఉండాలని, అదేవిధముగా వారికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దేవుడు దయచేయాలని, సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యమును దయచేయాలని, గర్భఫలము ద్వారా వారు సంతోషించినట్లుగా దేవుడు ద్వారములు తెరవాలని, పాడి పంటలను దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని, అప్పుల బాధల్లో ఉన్నటువంటి అనేక కుటుంబములు రోధించుచుండగా, కన్నీరు మున్నీరుతో ప్రార్థన చేయుచుండగా దేవుడు వారికి సహాయమును దయచేసి వారిని ఆదుకోవాలని, అదేవిధముగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా స్వస్థతలు అనుభవించి, దేవుడిచ్చేటువంటి శక్తిని అనుభవించి కృతజ్ఞత తెలియచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్యబలి పూజలో మన ప్రతి అవసరాన్ని సమర్పిస్తూ దేవునికి ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నిపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, పునీత యోహాన్న ఫ్రాన్సిస్క గృహస్థ సన్యాశ్రమ ధర్మములను నెరవేర్చి నిన్ను భక్తితో సేవింప ప్రేరేపించితివి. ఈ పుణ్యాత్మురాలి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా ప్రత్యేక పిలుపునకు తగిన బాధ్యతలను విశ్వాసపాత్రముగా నెరవేర్చుచు మేము లోకమునకు మార్గదర్శకమైన వెలుగుగా ఎల్లప్పుడూ ప్రకాశించినట్లు దయచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు, 24 నుండి 28 వరకు. అది యెహోయాకీనును ప్రవాసమునకు కొనిపోయిన పిదప 5వ ఏడు ఆ నెల 5వ దినము బబులోనియాలోని కేబారు నది ఒడ్డున బూసి కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రభువు వాణి ప్రత్యక్షమయ్యను. ప్రభువు హస్తము అతని మీదికి వచ్చెను. ప్రభువు సింహాసనమును గూర్చిన దర్శనము. నేను కన్నులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చిచుండెను. ఒక పెద్ద మేఘము గుండ్రముగా దానిని ఆవరించి మెరుపులు మెరుయిచుండెను. దాని చుట్టూను ఆకాశము మెరుగునట్లు గొలుపుచుండెను. ఆ మెరుపుల మధ్య ఏదో కంచు వలె మెరయిచు అగ్నికాంతులు విరజిమ్ముచుండెను. తుఫాను మధ్యలో 4 జీవుల రూపములు గల ఒకటి కనిపించెను. అవి మానవాకృతిలో నుండెను. 24వ వచనము. అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయు నాదము నా చెవినబడెను. అది సముద్రపు ఘోష వలను, మహాసైన్యపు నాదము వలను, సర్వశక్తిమంతుడైన ప్రభువు ధ్వానము వలను ఉండెను. అవి ఎగురక నిలవబడినప్పుడు రెక్కలను మూసుకొనిచుండెను. అటులా మూసుకొని నిలవబడినప్పుడెల్లా వాని తల్ల మీద గుండ్రని మండలము నుండి నాదము వినిపించుతూనే ఉండెను. వాని తలలపైన విశాల మండలము మీద నీలమణికాంత సింహాసనము వంటిదేదో కనిపించెను. ఆ సింహాసనంపై నరాకృతి కలిగిన జీవమొకడు కూర్చుని ఉండెను. అతడు కంచు వలె మెరయిచుండెను. అతని నడుమునకు పై భాగము క్రింది భాగమును కూడా అగ్నిమయమై ఉండెను. అతని చుట్టూను కాంతి మిరిమిట్లు గొలుపుచుండెను. అది వాన రోజున కనిపించు రంగుల విల్లు వలె ఉండును. ఆ కాంతి ప్రభు తేజస్సు వలె నుండెను. దానిని చూచి నేను నేలపై బోర్ల పడితిని. అప్పుడు నేనొక స్వరమును వింటిని. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి.
నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుండి 27 వరకు వాక్యము. మత్తయి సువార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుండి 27 వరకు వాక్యము. పిమ్మట వారు గలిలయలో తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కాని 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయవారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమును ఇచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు, సీమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమంది రాజులు ఎవరి నుండి పన్నులు వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా? వారు మనలను అన్యథా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణెమును చూతువు, దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోనును ఆదేశించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనందరితో కూడా మరొకసారి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన వారమంతా కూడా దేవుడు మనలను భద్రపరిచి ఉన్నాడు. ఆయన మనతో సహవాసము చేసి మరొక నూతన వారానికి మనలను పిలిచి ఉన్నాడు. ఈ నూతన వారంలో కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి ఈ వాక్యములో గమనించినట్లయితే దేవాలయపు పన్ను, యేసుక్రీస్తు వారు సైతము దేవాలయమునకు పన్నును చెల్లించినటువంటి వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. అయితే దేవాలయపు పన్ను ఎందుకు చెల్లించాలి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేవాలయపు పన్ను చెల్లించడం ద్వారా ఒక మందిరము కట్టబడాలన్నా, ఆలయానికి సంబంధించినటువంటి మరమ్మతులు జరగాలన్నా, పండుగలు జరగాలన్నా, ఆలయము పేరిట దాన ధర్మాలు చేయాలన్నా ఏం కావాలి? ధనము తప్పనిసరిగా కావాలి. అది వ్యక్తిగతంగా మన దగ్గర ఉంటుంది. కానీ ఒక ఆలయమును బట్టి జరిగించడం వలన ఒక సంఘము అభివృద్ధి చెందినట్లుగా, ఒక సంఘము ఇటువంటి కార్యములు దేవుని పేరిట చేయుచున్నదని అనేక మంది శ్లాఘించేటువంటి విషయము ఈ విషయము. వ్యక్తిగతంగా అనేక మంది దాన ధర్మాలు చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ దేవుని మందిరము మన మధ్యలో ఉంటే, అది మన కొరకు కట్టబడి ఉంటే, ఆ మందిరమును గురించినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఆ మందిరం యొక్క బాధ్యత మనది. ఎందుకు అనంటే సాక్షాత్తు దేవుడు ఆ మందిరములో వసించుచున్నాడు. ఆ మందిరము దానికి సంబంధించినటువంటి పనులన్నిటిని కూడా నెరవేర్చవలసినటువంటి బాధ్యత, విధి ఆ సంఘం పైన ఉన్నది. కనుక సంఘమునకు చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉన్నది, ఆ భారము ఉన్నది.
తప్పక అందరూ కూడా ఆ యొక్క భారమును బాధ్యతను పంచుకోవాలి. మనకందరికీ తెలుసు, గ్రామాలలో మరి ముఖ్యంగా అయితే ఇంటికి ఇంత అని చెప్పేసి అని ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటారు. మా విలేజ్లో మేము చిన్నప్పుడు ఎంత చెప్పేవాళ్ళు అంటే, పండగ వస్తే 100 రూపాయలు చెప్పేవాళ్ళు. 100 రూపాయలు ప్రతి కుటుంబానికి 100. అటు తర్వాత కొంతకాలానికి 300 చేశారు. అటు తర్వాత మరి కొంతకాలానికి ఇప్పుడు ప్రతి కుటుంబానికి 500. ఇవి ఎందుకు తీసుకుంటున్నారు అంటే, చెప్పబడినట్లుగా ఒక ఉత్సవం జరగాలి, ఒక పండుగ జరగాలి, ఆలయానికి సంబంధించినటువంటి మరమ్మతులు ఉంటాయి, ఆలయంలో కొనవలసినటువంటి వస్తువులు ఉంటాయి. ఇవన్నిటి బాధ్యత ఒక విశ్వాసదే కదా, క్రైస్తవునిదే కదా. ఎందుకనంటే దేవుడు నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆశీర్వాదమునకు బదులుగా నీవు దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి పన్ను చెల్లించటము. గమనించండి, ఇక్కడ మనమందరం కూడా ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పన్ను చెల్లిస్తున్నారు. సెంట్రల్ ట్యాక్స్ ఉంది, స్టేట్ ట్యాక్స్ ఉంది. ఎందుకని అంటే, ఒక గవర్నమెంట్ నడవాలంటే, ఒక సిస్టమ్ నడవాలి అనంటే, ఆ సిస్టమ్ నడవటానికి అందరి బాధ్యత, అందరి మీద భారం ఉన్నది. మరి అదేవిధంగా దేవుని మందిరము కూడా నడవాలి అనంటే, సంఘం వృద్ధి చెందాలి అనంటే ఖర్చు అనేటువంటిది ఉన్నది. అది అందరూ కూడా భరించవలసిందేనండి. ఆ కాలంలో యేసుక్రీస్తు వారిని కూడా ప్రశ్నించారు. ఏమని? ఇదిగో మీ యజమానుడు, మీ గురువు పన్ను చెల్లింపడా అని అడిగారు. మరి యేసయ్య పన్ను ఎందుకు చెల్లించాడంటారు? కారణం ఏంటి? అసలు ఆ మందిరమే ఆయనది కదా, మందిరానికి అధిపతి ఆయన, ఆ మందిరంలో నివసించేటువంటి అర్హత ఆయన కోసం మందిరం మనం కడితే పన్ను ఎవరిని కట్టమంటున్నాం? ఆయన్నే కట్టమంటున్నాం. సరే, వాళ్ళకి ఎవరికి కూడా ఆయన ఎవరు అని తెలియదు. ఎందుకని? వాళ్ళ దృష్టంతా కూడా ఆయన యోసేపు మరియ కుమారుడని, మన మధ్యలో నివసించేటువంటి ఒక సాధారణ మనిషిని వాళ్ళ దృష్టి. దానిని బట్టి వాళ్ళు అడుగుతున్నారు కదా, పన్ను చెల్లింపడా అని. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? సరే, మనకెందుకు మినహాయింపు అని చెప్పేసని, పన్ను మనవ కడదామని చెప్పేసని ఆయన సిద్ధపడ్డారండి. యేసుక్రీస్తు వారు పన్ను చెల్లించుటలో అర్థం ఏంటి అని అంటే, ప్రతి యూదుడు కూడా ప్రార్థన చేయటానికి ఆలయమునకు వెళ్ళాలి. అంటే ప్రార్థన చేయాలి అనుకున్నటువంటి ప్రతి యూదుడు కూడా పన్ను చెల్లించాలి అనేటువంటి నియమము ఆ కాలంలో వాళ్ళకు ఉందండి. ఎంత పన్ను చెల్లించాలనంటే, ½ షెకెల్ అంట. షెకెల్లో సగభాగము. ఉదాహరణకి రూపాయి అనుకుంటే రూపాయలో సగము ₹1/2. వాళ్ళ ప్రకారంగా, వాళ్ళకున్నటువంటి కరెన్సీ ప్రకారంగా ఎంత చెల్లించాలంటే ½ షెకెల్. షెకెల్లో సగభాగం చెల్లించాలంట. నేను మొన్న చూశాను, ఒక షెకెల్ ఇండియన్ రూపీస్లో ఎంత కాస్ట్, ఎంత విలువ అని చూస్తే ఒక షెకెల్కి ₹22 వస్తాయంట. అంటే ఇప్పుడు సగం ఎంత? ₹11 కట్టాలి. ఎందుకు? నీవు ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు. అక్కడ నీవు నీ యొక్క విన్నపాలను తెలియచేస్తూ దేవుని దీవెనల కొరకు ఒక స్థలంలో నువ్వు ఉంటున్నావు. కనుక నీవు చెల్లించవలసినటువంటి భారము, చెల్లించవలసినటువంటి అప్పు నీ మీద ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? ప్రతి దినము ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట? దేవాలయానికి వెళ్తున్నాడు. ఎందుకు? దేవాలయంలో దేవునితోటి ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, అక్కడ చెప్పబడేటువంటి వాక్యం వినాలి, వాక్యానుసారముగా జీవితాన్ని మార్పు చేసుకోవాలి. కనుకనే ప్రతి మనుష్యుడు ఆలయానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆలయానికి వెళ్తున్నాం. వెళ్ళేటువంటి మనుష్యుడు ఏం చేయాలంట? తప్పక పన్ను చెల్లించాలి. ఇప్పుడు మనం పన్ను అని అనకుండా దాన్ని ఏమంటున్నామంటే కానుక అంటున్నాం. తప్పక ప్రతి కుటుంబము చెల్లించాలి. ఇదే ఆచారము పాత నిబంధన గ్రంథంలో కూడా కనపడుతుంది. ఎప్పుడైతే దావీదు మహారాజు ఆలయం కట్టించాలనుకున్నాడో దేవుడు చెప్పారు కదా దావీదు మహారాజు తోటి, అయ్యా నువ్వు కాదు కట్టేది, నీ కుమారుడు నా కొరకు మందిరాన్ని నిర్మిస్తాడని చెప్పారు.
ఎప్పుడైతే సొలొమోను మహారాజు దేవుని మందిరమును కట్టాలనుకున్నాడో ఏం చేశాడండి? ప్రజలందరికీ చెప్పినటువంటి మాట, ఒకసారి పన్నుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పక చెల్లించవలసినటువంటి ఒక అమౌంట్ని నిర్దేశించేశాడు. ఎంత కట్టాలి అనేటువంటిది విషయాన్ని చెప్పేశాడు. అటు తర్వాతగా ఏ మనుష్యుడైనా సరే ఇంకా ఎక్కువగా ఇవ్వాలనుకున్నా సరే దేవునికి కానుకగా వారికి నచ్చినంతగా ఇవ్వటానికి ప్రేరణ పొందుకున్నవారు పొందుకున్నట్లుగా ఇవ్వండి అని చెప్పేసని చెప్పబడింది. కానీ ఈ కాలంలో ఎలా ఉన్నదేనంటే చెప్పబడినంత కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలోనికి కొంతమంది ఉన్నారండి. ఎందుకని ఆ పరిస్థితి ఉంది? ఎందుకని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు? అంతే కదా. కొంతమంది ఎలా అంటారంటే మనం ఇస్తున్నాము, అది దుర్వినియోగం అయిపోతుంది, నచ్చినట్లుగా ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి చెప్పటం మొదలు పెడుతున్నారు. అంటే ఒక వ్యక్తి కారణం వెతకాలంటే అనేక కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవ్వటం వరకే మన వంతు. ఎందుకంటే అది నా బాధ్యత, అది నా మీద దేవుడు ఉంచినటువంటి భారము. ఇక్కడ ఇవ్వటం ద్వారా నేను ఏం తెలియచేస్తున్నానంటే నేను ప్రత్యేకముగా ఫలానా విచారణకు చెందినవాడును అని చెప్పేసని నేను ధైర్యంగా ప్రకటించగలను. ఆలయములో నాకు కూడా హక్కుంది. కారణం ఏంటి? ఆలయానికి నేను చెందినవాడునని నువ్వు చెల్లించేటువంటి పన్ను ద్వారా నువ్వు చెప్పగలుగుతావు. అదేవిధంగా మనం భారతదేశ పౌరులమైనప్పుడు ప్రతి పౌరుడు కూడా ఏంటంట? పన్ను చెల్లిస్తున్నాడు. చెల్లించట ద్వారా ఆ మనుషుడు ఏం చెప్తున్నాడు? నాకు భారతదేశంలో పౌరసత్వం ఉంది, నాకు హక్కులు ఉన్నాయి, నాకు బాధ్యత ఉంది. అందుకని ప్రతి మనుషుడు కూడా ఏదన్నా తప్పు జరిగినప్పుడు వెంటనే నిలదీయటానికి చెప్పే మాట, నేను భారతీయుణ్ణి, నాకు హక్కు ఉందని అంటున్నాడు. అదే విధంగా నీవు ఒక విచారణకు చెందినవాడుగా గుర్తింపబడాలి అని అంటే నీవు పన్ను చెల్లించాలి, తప్పక కానుకను నీవు ఇవ్వాలి. తద్వారా ఆలయమును గురించినటువంటి బాధ్యత నీకు ఉన్నదని, ఆలయమును గురించి ఏ ప్రశ్న సరే నువ్వు అడగటానికి అర్హత పొందుకున్నవాడు అని నువ్వు చెల్లించేటువంటి కానుక ద్వారా నీకు కూడా తెలియబడుతూ ఉన్నది. ఇప్పుడు మరికొంత విషయం ఆలోచన చేస్తే కొంతమంది ఉంటారండి. ఎలాంటి వాళ్ళు అనంటే కానుక ఇవ్వటానికి సిద్ధమే, ఎంతంటే అంత రాసిచ్చేస్తారు. కానీ గుడికి వస్తున్నాడా? కానుకిస్తానికి మాత్రం నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే సంఘ పెద్దలు వస్తున్నారు, ఇంటికి వచ్చినప్పుడు అయ్యా పండగ వచ్చింది కానుక రాయాలని అంటే నువ్వు రాసిచ్చేస్తున్నావు, 10,000 సరి ఇచ్చేస్తున్నావు. మరి కానుకిచ్చిన నీవు ఎక్కడున్నావు? నువ్వు కానుక ఎందుకు ఇచ్చావు అనంటే నీవు పలానా సంఘానికి చెందినవాడు అని, పలానా చర్చికి సంబంధించిన వాడు అని నువ్వు చెప్పుకుంటున్నావు. మరి నువ్వు గుడికి రాకుండా కానుకిస్తే సరిపోయిద్దా? కానుకిస్తే నువ్వు ఆ గుడికి చెందినవాడు అయిపోతావా? కాదు కదా. అసలు గుడి ఎలా ఉన్నది, అసలు ఆలయంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, అసలు పరిస్థితులు ఏంటి, సంఘం ఎలా ఉంది, బాధ్యత ఎవరిది? కొంతమందిని అంటారండి ఇయర్లీ క్రిస్టియన్స్ అంట, సంవత్సరానికి వచ్చేటువంటి క్రైస్తవులు అంట. ఎవరు వాళ్ళు? ఎప్పుడు వస్తారు గుడికేనంటే క్రిస్మస్ పండగ 1, న్యూ ఇయర్ 2, ఈస్టర్, ఈ 3 రోజులు గుడికి వస్తారంట. దేవుడు 365 రోజులు చూస్తే 3 రోజులు గుడికి వస్తారంట. ఆ వచ్చిన 3 రోజులైన కనీసం బైబిల్ తీసుకొస్తాడా? తేడు. ప్రార్థన చేస్తాడా? చేయడు. వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, నేను గుడికి వచ్చా అని చెప్పుకొని వెళ్ళిపోయినట్లు అనమాట. నువ్వు పన్ను చెల్లిస్తున్నావనంటే నీవు గుడికి రావాలి అని అర్థం. ఎందుకంటే ఆచారం ఎలా ఉన్నదంటే ప్రార్థన చేయటానికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా పన్ను చెల్లించాలి. ఆరాధనకు వచ్చిన వాడు పన్ను చెల్లించాలి, వాక్యం వినటానికి వచ్చిన వాడు చెల్లించాలి. అలా చెల్లించడానికి ఇష్టపడి దేవుని వాక్యం వినటానికి రాకపోతే మరి నువ్వు ఏం చెల్లిస్తున్నాడు, ఎవరు చెల్లిస్తున్నట్టు, మరి నువ్వు ఏ సంఘానికి చెందినట్లు ఆలోచన చేయండి. మరలా ఇక్కడ వాక్యం చెప్తున్నట్లుగా పన్ను ఎవరి నుంచి తీసుకుంటున్నారంట? అన్యుల నుంచి అంట, బిడ్డల నుంచి కాదంట.
అన్యుల నుంచే తీసుకుంటున్నారంట. ఎందుకని బిడ్డలు కట్టరు అంటే అన్యులు మాత్రమే దేవునికి చెందినవారా? బిడ్డల కారా? బిడ్డలకి బాధ్యత లేదా? నేటి కాలంలో నీవు కుమారుడివైతే, నీవు కుమార్తెవైతే నీకు మరింత బాధ్యత ఆలయమును గురించి ఉన్నది అని జ్ఞాపకం చేసుకో. పన్ను అన్యులు చెల్లిస్తున్నారు, మరి కుమారుడు ఇంకెంత చెల్లించాలి? ఇంకెంత దేవుని మందిరమును గురించి ఆసక్తి కలిగి ఉండాలి? ఆలోచించేయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొకటి ఆలోచించేద్దాం ఈ వాక్యంలో నుంచి. ఒక అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పాడు కదా, వెళ్ళి గాలము వేయము, మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణెమును చూతువంట. ఇది ఆశ్చర్యంగా లేదా? అంటే పన్ను చెల్లించడానికి గాలం వేయటానికి వెళ్ళమన్నాడు దేవుడు. వెరీ గుడ్. గాలం వేస్తే చేప పడిద్దని చెప్పారు. పడినటువంటి ఆ మొదటి చేపకే ఏముంటుందంట నోట్లో? కాణిమా, నాణెమా? ఎలా సాధ్యమండి అది? అంటే ఇక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని మనకు చూపిస్తున్నాడండి. నువ్వు గాలం వేస్తావు, ఒక చేప పడిద్ది, ఆ చేప నోటిలో ఒక నాణ్యం దొరకటం ఏంటి? అసలు ఆ చేప ఎక్కడ మింగుంటుంది అంటారు ఆ నాణ్యాన్ని? మిరకల్. తెలీదు అది. అది అద్భుతం అంటే. మరొక అద్భుతం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు కడరా రాత్రి భోజనానికి ముందు ఆయన శిష్యులతో చెప్పారు కదా, పలానా గ్రామానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీరేం చూస్తారంట? ఒక గాడిద పిల్లని చూస్తారంట. ఆ గాడిద పిల్ల అక్కడ కట్టి వేయబడి ఉంటుంది. దాన్ని మీరు విప్పి తీసుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని చెప్పమన్నాడు? ఇది మా యజమానికి దీనితో పని ఉన్నదని చెప్పండి చాలు. అతడు మిమ్మల్ని అడ్డిగించడు, మిమ్మల్ని పోనిస్తాడు అన్నాడు. అంటే యేసయ్యకి తెలుసు ఒక గాడిద అక్కడ కట్టివేయబడిందని తెలుసు, తీసుకొని వచ్చున్నటువంటి క్రమంలో ఎవరు అడ్డగింపరని తెలుసు. అంటే యేసయ్యకు ఇన్ని తెలుసండి. ఒక అద్భుతము యేసుక్రీస్తు వారు జరిగిస్తున్నారు. ఒక చేప దేవుని కొరకు ఒక నాణ్యాన్ని తీసుకొచ్చిందనంటే దేవుని కుమారుడు ఇంకెంత తేవాలి? ఆలోచన చేయి. యేసయ్యను మోయటానికి ఒక గాడిద కట్టబడి ఉంది అనంటే ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంకెంత ఆసక్తి కలిగి ఉండాలి? యేసయ్యను కలిగి జీవించడానికి, యేసయ్యను మోయటానికి ఇంకెంత ధన్యత మనం చేసుకుని ఉండాలి? ఆలోచన చేయండి. నీవు ఆలయమునకు చెందినవాడువైతే నీ మీద భారమున్నది, నీకు బాధ్యత ఉన్నది. ఎందు నిమిత్తమనంటే ఆలయమును గురించినటువంటి సామాగ్రి కొనుట విషయంలో, ఆలయమును నిర్మించట విషయంలో, ఈ యొక్క ఆలయమును గురించినటువంటి వైభవము అనేక మందికి ప్రకటించటలో నీ వంతు పాత్ర ఎంత అంటే 500 రూపాయల, 1000 రూపాయల? ఇక్కడ మనం ఎప్పుడు కూడా డబ్బుతోటి కొలవకూడదండి. ఆసక్తితో కొలవాలి, దేవుని మీద ప్రేమతో కొలవాలి, దేవుని కొరకు నువ్వు ఇచ్చేటువంటి సమయంతో కొలవాలి, దేవుని కొరకు నువ్వు ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యమును బట్టి, నైపుణ్యమును బట్టి కొలవాలి. ఎస్, నువ్వు ధనం ఇవ్వాలి. వాటికన్నింటికంటే ముందుగా దేవుని ఆలయంలో నువ్వు ప్రార్థన చేయటానికి రావాలి, ఆయన ఆరాధించడానికి రావాలి, చెప్పబడేటువంటి వాక్యము వినటానికి రావాలి. తద్వారా నీవు ఈ సంఘమునకు చెందినవాడువని, యేసయ్యకు చెందినవాడువని నిన్ను నీవు రుజువు పరుచుకోగలిగే అవకాశము నీ కొరకు దేవుడు ఇచ్చి ఉంచాడండి. మరి ఈ రోజున మరి నువ్వేం చేస్తున్నావు? కానుకిచ్చి ఇంటి దగ్గర కూర్చుంటున్నావా? కాదు కదా. కానుక ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పర్లేదు, కానీ ఆలయానికి రావాలిగా, ఆలయానికి వచ్చి వినాలి కదా, విన్నటువంటి వాక్యాన్ని అనేక మంది ప్రకటించాలి కదా. అప్పుడు సంఘము విస్తరించబడిద్ది, అనేక మంది విశ్వాసులుగా మార్చబడతారు, దేవుని యొక్క రాజ్యము స్థాపించబడిద్ది, దేవుని యొక్క నామము ప్రబలిద్ది, అనేక మంది వినగలుగుతారు. మరి వినటానికి నీవు సంఘమునకు చెందినవాడిగా ప్రవర్తించాలి కదా. సంఘమునకు చెందినటువంటి బాధ్యత నీ మీద ఉన్నదని గుర్తించాలి కదా.
ఏం చేస్తున్నావు నువ్వు సంఘం కోసం? నీవు నీ యొక్క విచారణ కోసం నువ్వేం చేస్తున్నావు? ఎవరైనా ఏదైనా చేయటానికి ముందుకు వస్తే వ్యతిరేకిస్తున్నావా? అడ్డుకట్ట వేస్తున్నావా? ఆటంకపరుస్తున్నావా? తెలుగులో ఒక సామెత ఉంటుందండి. ఆ సామెత ఏంటంటే, ఒక కుక్క ఉందంట, ఒక ఆవు ఉందంట. ఆవు గడ్డి మేద్దామని వెళ్ళింది, కానీ ఆ గడ్డికి కుక్క కాపలా అంట. ఇప్పుడు కుక్క ఏం చేస్తుంది? ఆవుని గడ్డి తిననిచ్చిద్దా? తిననివ్వదు. తిననీయదు. కుక్క గడ్డి తినిద్దా? తినదు. కానీ తినేటువంటి ఆవుని తిననివ్వదు. సంఘంలో పని చేయడానికి ఒకడు ఉంటాడు, అతను చేయనివ్వరు, అలానే నువ్వు చేయవు. ఇక్కడ పని నీది కాదు, నాది కాదండి. పని దేవునిది. ఆయన పేరిట ఉత్సవం జరుగుతుంది, పండగ జరగాలి. జరిగించడానికి ఒక 10 మంది ముందుకు వస్తే వాళ్ళని ఆటంకపరచొద్దు. నీకు చేత అయితే చేయందించు, సహాయం చేయి, సహకరించు. నీకు ఉన్నంతలోనే, నువ్వు చేయగలిగినంతలోనే సహాయం చేయి. సహకరించక నిందించటము, అవమానించటము, చెదరగొట్టడానికి ప్రయత్నం చేయటం, రాళ్ళు రువ్వటం లాంటివి చేస్తే నువ్వు ఆ సంఘానికి చెందినవాడివేనా? ఉదాహరణకండి, ఒక విచారణ గురువు ఒక ఉత్సవం చేద్దాం అనుకుంటాడు, గుడి పండగ. గుడి పండగ చేద్దామని చెప్పేసి అని అందరిని అడుగుతూ ఉంటాడు. 100 మందిలో 90 మంది ఒప్పుకుంటారు, ఒక 10 మంది ఉంటారు ప్రాబ్లమాటిక్ పీపుల్ అంటారు వీళ్ళని. అంటే వీళ్ళకి ఏముండదు, వీళ్ళకి ఎలాంటి సమస్య లేదు. కాకపోతే వీళ్ళకున్నటువంటి అధికారాన్ని చూపించుకోవడానికి ఒక అడ్డుపలు వేస్తారు, ఇలా వద్దు ఇలా చేద్దామని. అంతే. 90 మంది ఒప్పుకున్నటువంటి దాన్ని 10 మంది ఆపుతారండి. 10 మంది ఆపేసి వాళ్ళ మాట నెగ్గాలనేటువంటి ఒక గర్వం ఉంటుంది చూసారా? అది చాలా చాలా తప్పు. అది ఒక వ్యక్తి విశ్వాసాన్ని పాడు చేసేటువంటిది, ఒక సంఘాన్ని పాడు చేసేటువంటిది. మరి అటువంటి మనసు నువ్వు కలిగి ఉన్న ఒకసారి ఆలోచించే. నీ వలన మేలు జరగాలి, కానీ నీ వలన ఒక వ్యక్తి సంఘం నుంచి విడిపోకూడదండి. ఎంతమంది విచారణ గురువులు, ఎంతమంది సంఘ కాపరులు మేము చేయలేం అని చెప్పేసని వెనుకకు తగ్గి సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? పర్టికులర్ ఒక పర్సన్ కోసం కాదా? పర్టికులర్ ఒక ఫ్యామిలీ వలన కాదా? 10 మంది మేలుల కోసం తగ్గితే తప్పేంటండి? మేలు జరిగిద్ది అన్నప్పుడు అందరితో కలిసి కమన్ ఇలా చేద్దాం, ఇది మంచి మాట అని చెప్పటంలో తప్పేంటండి? 10 మందితో కలిసి నడవటంలో గొప్పతనం ఉంటుంది, కానీ 10 మందిని వ్యతిరేకించి మన మాట నెగ్గాలనుకోవటం గొప్పతనం ఎప్పటికీ కాదు. అది గౌరవం ఎప్పటికీ కూడా కాదనమాట. ఎందుకంటే దేవుని పని జరగకుండా అడ్డుకుంటే దేవుడు చూస్తూ ఊరక ఉండడండి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలయమునకు చెందిన వాడిగా మనకున్నటువంటి బాధ్యత, మనము కలిగి ఉండవలసినటువంటి భారము కలిగి ఉండి, మనము చెల్లించవలసినటువంటి కానుకలను, మనము చేయవలసినటువంటి ఆరాధనను, ప్రార్థనను, వినవలసినటువంటి ప్రతి వాక్యమును విని అందరము కూడా కట్టబడాలి, అందరము కూడా స్థిరపడాలి, అందరము కూడా ప్రభు పేరిట ఉత్సవములను, పండుగలను జరపాలి. తద్వారా యేసయ్య నామము అనేక మంది ఎదుట ప్రకటింపబడిద్ది. ఒక సంఘము కలిసి ఉంటే ఎవరైనా సరే మనలను ఎదిరించగలరా? మనకు విరోధిగా నిలబడగలరా? ఆలోచించేయండి. సంఘములో మనమే విభజన తీసుకొస్తే, వర్గాలు తీసుకొస్తే, మనమే సంఘాన్ని చెదరగొడితే ఎలా కట్టబడిద్ది, ఎలా నిలబడిద్ది? ఆలోచించేయండి. ఆలోచించేసి సంఘములో నా పాత్ర ఏంటి, విచారణలో నేను ఎలాంటి పాత్ర పోషిస్తున్నాను, విచారణను నిర్మించుట కొరకు
ప్రయత్నం చేస్తున్నానా, లేక విచారణను విడదీయుట కొరకు వర్గములు సృష్టించి కలహములు సృష్టించి నేను సంఘమును చెదరగొట్టుచున్నానా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలు దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, పునీత యోహాన్నా ఫ్రాన్సిస్కా దే షంటాల్లో పాత మనిషిని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. ఆమె వలె మేము కూడా నూతన స్వభావమును పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మను విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా.
ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి విశ్వాసముతో, భక్తితో ప్రభు నేర్పినటువంటి ప్రార్థనను చెప్పించుచు మన కుటుంబములను దీవించమని, మన ఆశలను మన్నించమని, మన విన్నపములను అంగీకరించి వాటన్నిటిని కూడా మన జీవితంలో నెరవేర్చమని ప్రభు పాదముల చెంత మరొకసారి అందరముగా కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు.
ఈ పరమ పవిత్ర విందునకు యోగ్యులుగా పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. నిసరి పగా మరి, నిసరి సని సా పమ పని సా. నిసరి పగా మరి, నిసరి సని సా దని దని పా. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు. అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు. అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదు. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును,
ఇది దైవసుతుని విందు. నిజరే భగా మరే నిజరే సని సా పమ పని సా నిజరే భగా మరే నిజరే సని సా దని దని పా. జీవాహారము నేనే నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, సప్రసాదము స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము మీ ప్రేమ మార్గములో నడిపింపమని ప్రార్థించున్నాము. పునీత యోహాన్నా ఫ్రాన్సిస్క డే షంటాలు ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.
యేసుతో